క్లబ్కు వెళ్లటం, పేకాట ఆడటం, డ్రగ్స్ అలవాట్లు ఎవరికున్నాయో తేల్చుకుందాం. బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు నేను సిద్ధం. మరో 3 రోజుల్లో నెల్లూరులో ఉంటా. దమ్ముంటే సోమిరెడ్డి రావాలి. క్యారెక్టర్పై స్థానిక పత్రికల్లో వార్తలొచ్చాయి. దానిపై అప్పట్లో ఆయన ఖండించలేదు. సోమిరెడ్డి చీకటి కోణాలు చాలా ఉన్నాయి. పురాతన పంచలోహ విగ్రహాలను విదేశాలకు అమ్మేందుకు సోమిరెడ్డి ప్రయత్నం చేశారు. సోమిరెడ్డిపై నేను చేస్తున్న ఆరోపణలు అన్నీ నిజమే అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. క్లబ్బుల విషయానికి పోదాం. నువ్వు నిద్ర లేస్తే నేను ఎక్కడికి పోను, నాకు పేకాడేటువంటి అలవాటు లేదని చెప్పని. ఎందుకంటే నీకు ఎవ్వడి మీద నమ్మకం లేదు, దేవుడి మీద కూడా నమ్మకం ఉందని నేను అనుకోలే. కాకపోతే కొంతమంది చెప్పారు కౌంటింగ్ దాకా పూజలు చేస్తాడయ్యానని. కాబట్టి కౌంటింగ్ దాకా దేవుడు నువ్వు నమ్మతామని నేను అనుకుంటున్నా. ఎక్కడన్నా దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నేను పేకాడను, నాకు పేకాట అలవాటు లేదు, కాబట్టి నేను క్లబ్బులకు పోను, నేను మందు కొట్టను, కాబట్టి నేను ఏమీ అలవాటు లేనటువంటి వాడిని అని నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా? దానికి రా, దానికి ముందుకు రా. ఈరోజు నువ్వు మాట్లాడడం ఏదో నేను మాట్లాడేసానులే పెద్దగా ఎర్రగ తీశానని చెప్పి వెళ్ళిపోవడం కాదు. సిగ్గు, శరము, రోషము, పౌరుషము, నీతి, జాతి ఇవన్నీ ఉన్నాయని నేను అనడంలా. ఉంటే ఒకవేళ ఏదన్నా నీలో 1% నేను చెప్పినటువంటి విధంగా నా మీద చెప్పినటువంటి ఆధారాలకు రుజువు చేయి. లేదు నేను చెప్పేటువంటి ఆధారాలు నీ కాదు అని చెప్పి రుజువు చేసుకో. దాన్ని నేను సిద్ధంగా ఉన్నా. నేను కూడా వస్తాను నీతో పాటు. మరి ఇద్దరం ఇద్దాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాలు తెరిచిన పుస్తకంలాగా ఉండాలి. నువ్వు రాజకీయంగా నా మీద పోరాడు, రాజకీయంగా నా మీద విమర్శలు చేయి. ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసావు నువ్వు, అనేక రకాలైనటువంటి కంప్లైంట్ చేసావు నా మీద ఎన్నికల కమిషన్కి. అవి చెయ్యి, ఎందుకంటే రాజకీయాల భాగం. నువ్వు వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిగతంగా నా మీద మరకదల్లాలనో లేకపోతే నా మీద బురద చల్లాలనో నువ్వు చేసినటువంటి ప్రయోజనం, నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు తిప్పి ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖాన పడ్డట్టుగానే నిన్నే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా ఒక్కసారి జనంలోకి వెళ్ళి కనుక్కో. ఒక కారుకి ఒక డూప్లికేట్ సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటిస్తే దానికి సంబంధాలు అంటగట్టేటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోతే ఇంకా నీ చీకటి కోణాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా పోలీసుకి అప్పచెప్పి వాటిని కూడా వెరిఫై చేయమంటున్నాం. ఇదే విషయంలో దానికి సంబంధించినటువంటి ఏమేమి బయటకు వస్తాయనేటువంటిది కూడా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే నన్ను గ్యాంగ్స్టర్ అన్నావు. నేను ఈరోజు చెప్తున్నా, రేడియం విగ్రహాలు అమ్మడానికి తిరిగినటువంటి వాడు, పురాతనమైనటువంటి పంచలోహ విగ్రహాలను అమ్మినటువంటి వాడు, విదేశాలకు అమ్మినటువంటి వాడు. నువ్వు గ్యాంగ్స్టర్ అంటే ఎవరిని అంటారు? స్మగ్లర్ అని ఎవరిని అంటారు? నీలాంటి వాడిని అంటారా, నాలాంటి వాడిని అంటారా? లేదు నేను రేడియం బొమ్మలు ఎత్తుకొని నా కారులో తిరగలేదని ప్రమాణం చేస్తావా? పని అదేని చెప్పు. నేను రేడియం బొమ్మలు కానీ మరొకటి కానీ ఆ విగ్రహాలతో నేను ఎప్పుడూ డీల్ చేయలేదు, నేను మందు కొట్టలేదు, నేను పేకాడలేదు, నాకు అలవాటు లేదు, నేను ఎక్కడ ఏ పరాయి స్త్రీలతో నాకు అక్రమ సంబంధాలు లేవు. ఇవన్నీ మాట్లాడగలవా? నీ బ్రతుకు నువ్వు చెప్పగలవా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను చెప్తున్నా నువ్వు తాగుబోతువి, తిరుగుబోతువి అని చెప్తున్నా. కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే, మొన్న ఏదో అన్నాడు రా చూసుకుందామని. ఏంది చూసుకునేది? ఒక దెబ్బ కొడితే మొక్కాల దెబ్బ వేస్తే కాలు దెబ్బే సరిపోద్ది నీక. నువ్వేది మళ్ళీ చూసుకునేది? ఏమి చూసుకుందాం మనం? ఏమి చూసుకోవాలి నీతో? రా, ఎప్పుడో చెప్పు, ఎక్కడో చెప్పు. అదేమంటే రా చూసుకుంది. ఏం చూసుకునేది నువ్వు? దెబ్బ గట్టిగా కొడితే మొక్కాల దెబ్బ వేస్ట్ అయిపోయినా, వాడు అనవసరంగా కొట్టినట్టు అయిపోయినా, కాలు దెబ్బకే అతలా కొతలం అయిపోతావా? నువ్వేమంటే నేనేదో రా చూసుకుందాం అంటే ఏం చూసుకునేది? ఏం చూసుకుందాం? కాబట్టి నువ్వు దగ్గర ఏదన్నా ఉంటే ఊరికే అది ఇది మాట్లాడడం కాదు. నేను చెప్పా కొన్ని నీ మీద వాస్తవం, నేను చెప్పేది ఏది అబద్ధం కాదు. మీరు రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడుతున్నావు, వ్యక్తిగతంగా మాట్లాడావు కాబట్టి నీ రోజులాండ్ లాడ్జీ బాగోతని చెప్పా. ఇవన్నీ పొంకాలు చెప్పుకుంటూ పోతే నీ చీకటి కోణాల గురించి, సిమ్లాలో నువ్వు పావు ప్లేట్ బిర్యానీ దీని బిల్లు కట్టకుండా పోతే నేను సిమ్లా వాళ్ళు చుట్టుపట్టుకున్న నాయకు కుట్టిన దగ్గర నుంచి సిమ్లా హోటల్లో నీ చరిత్ర అంతా చెప్తా. నేను నీ చరిత్ర అంతా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే తమరితో ఉండేటువంటి వాళ్ళే, తమరితో గడిపినటువంటి వాళ్ళే తమరితో విభేదించి అయ్యా ఇదిగో ఈ బ్రతికిట్లాంటిదని చెప్పి పొంకాలుగా బయట చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యం, శక్తి ఉంటే రాజకీయంగా రా, రాజకీయంగా ఎదుర్కొన్నావు. ఎందుకంటే దౌర్భాగ్యం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి వెధవ మీదైనా పోటీ చేయాలా? అటువంటి వెధవ మీద నేను పోటీ చేస్తున్నా నీ మీద. కాబట్టి నీ మీద పోటీ చేసి రావడం నా దౌర్భాగ్యం. కానీ తప్పదు, రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండేటప్పుడు నీలాంటి వాడు ప్రత్యర్థిగా ఉన్న పోటీ చేయాల్సిందే. రాజకీయంగా రా, రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయి, ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అటువంటిది వదిలిపెట్టి వ్యక్తిగతంగా నాకు సంబంధం లేనటువంటి దాన్ని నాకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇంత దుర్మార్గమైనటువంటిది మరొకటి లేదు. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ బయటపెట్టా. కాబట్టి నీకు ధైర్యం ఉంటే ఆ కారుతో నాకు సంబంధాలు చెప్పు, ఆ కారు ఓనర్తో నాకు సంబంధాలు చెప్పు, నా పాస్పోర్ట్ ఎక్కడ దొరికిందో చెప్పు, ఆ గోపాల్ రెడ్డితో నాకు ఉన్నటువంటి సంబంధాలు చెప్పు, లేదా కర్ణాటక పోలీసుతో విచారణ చేయించు. నువ్వేదో చెప్పామన్నా
ఈ ప్రభుత్వం మారిపోయిన వెంటనే విచారణ చేపడతాను నా దగ్గర వాస్తవాలని. ప్రభుత్వం మారిన దగ్గర ఎందుకు అంటే నీ ఉద్దేశం ఏంది? నేను దొంగ కేసులు పెడతానని చెప్పకనే చెప్పడమా? రా, కేంద్ర ప్రభుత్వంతో అంటగాగుతున్నావు. సిబిఐ పోయినసారి ఏం చెప్పావు? అదే నోటితో, నీ నోటితోనే ఓవర్దన్నిటికి ఇన్ని సంవత్సరాల శిక్ష కూడా ఖరారు చేశావు. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేను ఆ రోజే చెప్పా, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు